సుహృన్ మిత్యార్యు దాసీన మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపీచ పాపేషు సమాబుద్ధిర్విశిష్యతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, సాధారణమైన మనిషి బయట ప్రజలను ఎలా చూస్తాడంటే స్నేహితుడు, శత్రువు, మధ్యస్థుడు, ద్వేషించేవాడు, బంధువు, మంచివాడు, చెడ్డవాడు అని చూస్తాడు. కానీ నిజమైన యోగి ఇక్కడ ఎవరు అంటే వీళ్ళందరిలో ఒకే ఆత్మను చూసి ఎలాంటి తేడా లేకుండా సమబుద్ధితో ఉండేవాడే నిజమైన యోగి. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే మన దృష్టిలో వీడు నావాడు, వీడంటే నాకు పగ, వీడంటే నాకు ఇష్టం లేదు అనే భేదం ఉంటుంది. కానీ జ్ఞాని అనేవాడు ఎలా చూస్తాడు అంటే ప్రతి ఒక్కరిలో ఉంది అదే పరమాత్మ. అందుకే అటువంటి జ్ఞానికి ఇష్టాలు, అసహ్యాలు, ప్రేమలు, ద్వేషాలు ఇవన్నీ అనే భేదాలు ఉండవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక డాక్టర్ ని ఊహించుకోండి. ఇతను మంచివాడు కాబట్టి ట్రీట్మెంట్ చేస్తాను, ఇతను చెడ్డవాడు కాబట్టి ట్రీట్మెంట్ చెయ్యను అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళందరినీ సమానంగా చూస్తాడు డాక్టర్. ఎందుకంటే ఆ డాక్టర్ యొక్క దృష్టిలో వారందరూ పేషెంట్సే. అలాగే యోగి యొక్క దృష్టిలో అందరూ ఒకే ఆత్మ అని అనుకుంటాడు. అయితే మనం కూడా ఎవరిని తక్కువ చూడకుండా ఎవరిని ఎక్కువగా చూడకుండా ఉండగలిగితే అదే నిజమైన సమత్వం, అదే నిజమైన యోగమని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడితో పలుకుతున్నాడు.